హలో అండి. అయితే మా స్నేహమ్మ పెళ్ళిలో పందిరి వేయడం, గాజులు వేయించడం అయిపోయింది. తర్వాత నెక్స్ట్ హల్దీ అనమాట. హల్దీ ఫంక్షన్ ఈ విధంగా చేస్తున్నాము. ఏదో మాకున్న దాంట్లో చిన్నగా డెకరేషన్, అంటే అంత పెద్దగా ఏం చేయలేదు. చిన్నగా చేసుకొని ఈ విధంగా ఫస్ట్ ఫోటోగ్రాఫర్ మామూలుగా స్టిల్స్ తీసుకున్నాడు. ఈ చెట్టు వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటుందన్నమాట. ఇంటి దగ్గర రావి చెట్టు, వేప చెట్టు కలుపుకొని ఉంటుంది. మా అక్క వాళ్ళ అత్తమ్మ ఈ చెట్టుకు పూజలు చేస్తూ ఉంటుంది. ఇప్పటికీ కూడా తను ఉన్నప్పటి నుంచి, అంటే మా అక్క వచ్చినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను అనమాట. అప్పటి నుంచి, అంతకు ముందు నుంచి కూడా ఆమె చేస్తుంది. ఇప్పటికీ కూడా పూజలు చేస్తూ ఉందన్నమాట. ఫోటోగ్రాఫర్ కొన్ని వీడియోస్, ఫొటోస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్నగా డెకరేషన్ చేసినాం అనమాట. మేమంతా ఉన్నోళ్ళం ఏం కాదు కాబట్టి సింపుల్గా డెకరేషన్ చేసినాం అనమాట. ఈ విధంగా బిందెలు పెట్టేసి ఒక చెంబు పెట్టుకొని రెడీగా ఉండి స్టూల్ పైన పాపను కూర్చోబెట్టి ఈ విధంగా చేసినాం అనమాట. అన్ని ఫోటోగ్రాఫర్ ఎట్లా చెప్తే అట్లా మేము చేసినాము. అంటే స్టిల్స్ తీయడం, వీడియోస్ తీయడం అన్నీ ఫోటోగ్రాఫర్ చెప్పినట్టుగా మళ్ళీ ప్రత్యేకంగా నా ఐడియా ఇంప్లిమెంట్ చేయన్నట్టుగా ఏమీ చేయలేదు. అన్నీ ఫోటోగ్రాఫర్కే వదిలేసినాం అనమాట. ఫోటోగ్రాఫర్ బాగా, అంటే చాలా బాగా వీడియోస్ తీసిండు, ఫొటోస్ తీసిండు. కొన్ని స్టిల్స్ బాగా తీసిండు అనమాట. నేను వచ్చేసి మా అక్క వాళ్ళ తోటి కోడల్ని నిలబడక్క 2 నిమిషాలు అని చెప్తున్నాను. అక్క వచ్చి నిలబడిందనమాట. వీడియోస్, ఫొటోస్, ఇంకా ఫంక్షన్ చాలా బాగా ఎంజాయ్ చేసినాం మేమైతే. ఫుల్ అంటే ఫుల్. పాపం మా స్నేహం అయితే వర్షం వస్తుంది, లైట్గా వర్షం స్టార్ట్ అయింది. సన్నగా వర్షం వస్తుంది. ఆ వర్షంలో ఇవిని తడిపి ముద్ద చేసినాం అనమాట. ఆల్రెడీ మేము బిందెలకు నీళ్ళు రెడీగా పెట్టుకున్నాం కదా. నీళ్ళు పోయాలి. ఫుల్ అంటే ఫుల్ తడిసిపోయింది. పాపకి హెయిర్ లాంగ్ ఉంది. మస్తు జ్వరం వచ్చింది. కానీ ఇంకా తప్పదు కదా, ఒక్కసారి చేసుకుంటాం కాబట్టి చెప్పినామన్నమాట. తప్పదు, చేయాలి అని. ఇంకా మేము పనులు చేస్తూనే హల్దీ ఫంక్షన్ రెడీ చేస్తున్నాం అనమాట. మా అక్క వాళ్ళ పిల్లలు అనమాట, మా అక్క వాళ్ళ తోటి కోడళ్ళ పిల్లలు వీళ్ళంతా. ఒక అమ్మాయి మిస్ అయింది, తను ఇంకా రాలేదు, పెళ్ళికి వస్తుంది. వాళ్ళంతా 7 మెంబర్స్. వాళ్ళ పిల్లలు వాళ్ళు. మా అక్క వాళ్ళ పిల్లలందరూ కలిసే ఉంటారు. అస్సలు హాస్టల్కి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు కానీ వాళ్ళంతా ఒకే ఇంట్లో పిల్లల్లాగా కలిసిమెలిసి ఉంటారనమాట. ఒక్కొక్కరుగా పెళ్ళిళ్ళు అయిపోతుంటే వాళ్ళు చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యిండ్రు. ఇప్పుడు వాళ్ళ సెకండ్, అంటే పెద్దక్క బాబు వాని తర్వాత అమ్మో పిల్లలు కూడా బాగానే వచ్చిర్రు. ఈ ఇంట్లో పిల్లల కోడి అని అంటారు కదా, ఆ విధంగా ఉందన్నమాట ఇల్లంతా సందడిగా. ప్లీజ్ సబ్స్క్రైబ్.